హలో అండి అందరికీ. ఈరోజు నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్ అయితే నేను మీకు చూపిస్తానండి. నేను గుమ్మంకి ఒకవైపు అయితే ఈ మనీ ప్లాంట్ ఇలా అమర్చుకున్నా, మరొక వైపు తమలపాకు మొక్క అయితే నాటానండి. తమలపాకు మొక్క సరిగ్గా పెరగట్లేదు, కానీ మనీ ప్లాంట్ అయితే చాలా చక్కగా పెరుగుతుంది. చూడండి ఎంత పొడుగ్గా వచ్చాయో కాడలు అన్నీ కూడా. అది పెరుగుతునే కొద్దీ మనము దానికి తాడు ఏదైనా కడుతూ ఉంటే ఇంకా చక్కగా గుబురుగా పెరుగుతుందండి. చాలా బాగా పెరుగుతుంది. ఇంటి ముందు మనం పొద్దున్నే లెగగానే ఇలా చూడడానికి మొత్తం అంతా గ్రీనరీ కనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనము బయటికి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడైనా ఇంటికి రాగానే ఇలా చక్కగా మన మొక్కలు చూసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను లెగగానే చూసుకుంటానండి నా మొక్కలైతే. నాకు ఏ అర్ధరాత్రి అప్పుడు మెలకు వచ్చేసినా సరే ఒకసారి లేచి నా మొక్కలైతే నేను చూసుకుంటూ ఉంటాను. అంటే మనకి కింద అందుబాటులో ఉన్న మొక్కల వరకు అయితే చూసుకుంటానండి. ఇక్కడ పక్కన కిటికీ పైన అయితే ఒక చిన్న పాట్లో కలబంద మొక్క నాటాను. ఇంకో దాంట్లో కూడా మనీ ప్లాంట్ అయితే ఇలా నాటేసి ఒక ప్లాస్టిక్ సీట్ అయితే నేను రౌండ్గా చుట్టేసి అలా పెట్టానండి. దీనికి కూడా చాలా బాగా వస్తుంది. చిన్న కొమ్మ మనకి ముందు చూపించాను కదా, ఆ మొక్క నుంచే ఒక కొమ్మ తీసుకొచ్చేసి ఈ పాట్లో నాటాను. ఇప్పుడు ఇందులో కూడా చుట్టూ అంతా కూడా అల్లుకుపోయింది. నేను ఇలా నాటడము చాలామంది చూసేసి ఇలానే నాటుకున్నారండి. నాకు కూడా అలాంటి ప్లాస్టిక్ సీట్స్ కావాలనేసి అడిగారు. ఒక ఇద్దరు ముగ్గురికి అయితే తీసుకొచ్చి ఇచ్చాను. చూడండి అది పెరుగుతునే కొద్దీ తాడు కడుతూ ఉంటామండి మేము. ఇంకా కొద్దిగా ఏర్పాటు చేయాలి దానికి. చిన్న వైర్ ఏదైనా కడితే చక్కగా అల్లుకుపోతుంది. అయితే గోడలకి మేకులు అవి కొట్టడానికి అవకాశం లేక అలానే ఇప్పటికైతే వదిలేసాము. చూడండి ఎంత గుబురుగా ఎంత బాగా పెరుగుతుందో. మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఈ కళ్ళంతా మొక్కల మీదే ఉంటాయి. మీరు ఎటువంటి ఎరువులు వేస్తారు, ఏం ఫర్టిలైజర్స్ వాడతారు, ఇంత బాగా మనీ ప్లాంట్ పెరిగింది అనేసి అడుగుతారు. ఫస్ట్ అయితే రాగానే కొద్దిసేపు బయట కూర్చొని మొక్కలు చూడడానికే ఇష్టపడతారండి. శుభ్రంగా ఇంకా గుమ్మం చుట్టూ కూడా అల్లించాలనేది నేను అనుకుంటున్నా. చూడాలి మరి ఎంతవరకు పెరుగుతుందో. ఎవరు వచ్చినా ఇక్కడే ఆగిపోతారు. కొద్దిసేపు బయట కూర్చొని మొక్కలు చూసేసి ఇంట్లోపలికి వస్తారనమాట. అంత బాగుంటాయి అనేసి అడుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు వస్తే కూర్చోడానికని నేను ఎప్పుడు బయట ఒక 2 చైర్స్ అయితే అలానే పెట్టేస్తూ ఉంటానండి, వాళ్ళు వచ్చి కూర్చుంటారనేసి. చూడండి ఈ చైర్స్ అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, అందరి కోసం కూర్చుంటారని. థ్యాంక్ యూ.